మాల మహానాడు కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తంగా మారింది, దారితీసింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు మాల మహానాడు నాయకులు. అసెంబ్లీ ముందు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అప్రమత్తమై నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మాల మహానాడు నాయకులు చెన్నయ్య, రామచందర్తో పాటు నేతలను అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక అసెంబ్లీ ముట్టడికి మాల మహానాడు కార్యకర్తలు ప్రయత్నించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి మాల మహానాడు కార్యకర్తలు కావచ్చు, సంఘ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 6వ రోజు. దీనికి సంబంధించి ఇప్పటికే సభ వాడివిడిగా కొనసాగుతుంది. ఇప్పటికే పలు బిల్లులు, కీలకమైనటువంటి బిల్లులు పెడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అందరూ కూడా సభలోనే ఉన్నారు. బయట సెక్యూరిటీ కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ మద్దతుకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మాల మహానాడు ఇప్పటికీ మాదిగ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, దానికి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. అయితే మాల మహానాడు ఇందుకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడికి వాళ్ళు పిలిపివ్వడం జరిగింది. అనుకున్నట్టుగానే వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. పోలీసులు చాలాసేపు తోపులాట జరిగినటువంటి పరిస్థితి. దాదాపు 40-50 మంది దాకా వచ్చి నిరసన చేపట్టినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. వాళ్ళని ఎప్పటికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ లోపలికి అసెంబ్లీ గేటు కూడా దాకా ముందే బయట పోలీసులు వాళ్ళని అక్కడనే కంట్రోల్ రూమ్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. చూడాలి మొత్తానికి వాళ్ళు దానిలో ప్రధానంగా మాల మహానాడు నాయకులు చెన్నయ్య కావచ్చు, రామచందర్ కావచ్చు, తదితర నాయకులందరూ కూడా అక్కడికి ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి కంచన్బాగ్ కావచ్చు, తదితర పోలీస్ స్టేషన్లకు తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గతంలో కూడా ముఖ్యమంత్రి సభలో కూడా మాట్లాడారు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు సభలో గత అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ మాట్లాడడం జరిగింది. మాదిగలు వెనుకబడ్డ మాట వాస్తవమే, వాళ్లకు ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా వారికి ప్రోత్సాహం చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని సానుకూలంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కనుక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ కీలకమైనటువంటి జడ్జిమెంట్ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకెళ్తాము, త్వరలోనే ఎవరు అడ్డుపడ్డా ఖచ్చితంగా దాని నిర్ణయం తీసుకుంటామని గత అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కొంత విశ్వాసస్పందన వచ్చినట్టుంది. ఎందుకంటే ఎస్సీలో మాల మాదిగ సామాజిక వర్గం అనేది చాలా పెద్ద కమ్యూనిటీ. అది మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మనం రీసెంట్ గా కూడా చూసాం. పెద్ద ఎత్తున ఇక్కడ సిటీలో పైరడ్ గ్రౌండ్ లో కావచ్చు, వివిధ చోట్ల భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు. వివేక్ వెంకటస్వామి కావచ్చు, మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మాల కులస్తులందరూ కూడా ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారు. బట్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. బట్ ఏదైనా కూడా అటు మాదిగా మాల సామాజిక వర్గాల మధ్య కొంత డిస్టర్బెన్స్ వాతావరణం అయితే నెలకొంది. ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి విషయం అయితే స్పష్టమవుతోంది. అందులో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటది. నువ్వు పోయి మాల
గారు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు చేస్తామని చెప్పేసి ఏదైనా ప్రకటన చేసి ముందుకెళ్తా ఉన్నాడో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మాలమానాడు తరపున. కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మాలలు అందరూ నీకు ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం గద్దెనెక్కిన విషయం మీరు మర్చిపోకూడదు. దయచేసి ఈ వర్గీకరణను మీకు అంత తొందర అవసరం లేదు, మీకు అంత ఆతృత అవసరం లేదు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఉన్నాం. మేము సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో అది తప్పుడు నిర్ణయం కాబట్టి మీరు దానికి తొందరపాటు చేసి మాలలను అవమానం చేసి మాదిగలకు ఒత్తాస పలికే విధంగా చేయకూడదని చెప్పేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. దయచేసి ఇది ఇంతటితో ఆపాలి, లేకపోతే మీ పార్టీ కానీ మీ అంత చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ వెంటనే తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేసిన